అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తాత్కాలికంగా మెగా 157 పేరుతో ఈ చిత్రం ఇటీవల ప్రారంభించబడింది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ని మేకర్స్ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభించారు. చిరంజీవి మరియు ఇతరులపై కీలక దృశ్యాలను చిత్రీకరించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు మరియు దర్శకుడు సెట్స్ లో ఉన్న పిక్స్ ని పోస్ట్ చేశారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించింది. స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి 2026 విడుదల కోసం సన్నద్ధం అవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్రకి అతని అసలు పేరు శంకర వరప్రసాద్ అని పెట్టారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటిస్తూ ఉన్నారు. భీమ్ సిస్టర్లియో ఈ చిత్రానికి సంగీతం దర్శకుడు. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అనిల్. దాంతో చిరుతో చేసిన సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. సాధారణంగా అనిల్ షూటింగ్ టైం నుండి ఏదో ఒక వీడియో చేసి ప్రమోషన్స్ కోసం వాడతారు. కానీ ఈసారి అలా చేయలేదు. చాలా సైలెంట్గా షూటింగ్ నిర్వహిస్తున్నాడు. అందుకు చిరంజీవి పెట్టిన షరతులు కారణమేనని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. విశ్వంబర లేట్ అవ్వడంతో అనిల్ మూవీ ప్రమోషన్ చేస్తే విశ్వంబర మీద ఆసక్తి పోయే అవకాశం ఉంది. అందుకే కొన్ని రోజులు ప్రమోషన్ ఆపమని చిరు చెప్పినట్లు తెలుస్తోంది. 2026 ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకి వస్తుందంటూ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్లే సినిమాని గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. ఇటీవల సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రారంభం అయినప్పటి నుంచి సినిమాని ఏకధాటిగా షూటింగ్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో అనిల్ ఈ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నయనతార ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. చిరంజీవితో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ ని దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత మెగా ఎంటర్టైనర్ ని ఆస్వాదించేందుకు రెడీ కావాలంటూ అనిల్ ఇప్పటికే అనధికారికంగా పిలుపునిచ్చారు. వింటేజ్ చిరంజీవిని చూపించడంతో పాటు ఫ్యాన్స్ చిరంజీవి నుంచి ఏం ఆశిస్తున్నారో అన్నీ ఈ సినిమాలో ఉండే విధంగా ప్లాన్ చేసినట్లు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు మీడియా వర్గాలు వారు చెప్తూ ఉన్నారు. మెగా 157 సెట్స్ నుంచి రెగ్యులర్గా అనిల్ ఏదో ఒక అప్డేట్ని ఇస్తూనే ఉన్నాడు. ఇటీవల ఈ సినిమాలో నయనతార జాయిన్ అయ్యింది అంటూ అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో నయనతారతో ఒక వీడియోని చేయడం ద్వారా ఈ సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా నయనతార ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందా అనే ఆసక్తిని అందరిలోనూ కల్పించడం మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాని ఎప్పుడూ ప్రమోట్ చేసే విధంగా సోషల్ మీడియాలో ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉండే అనిల్ తాజాగా ఈ మెగా సెల్ఫీని అందరి ముందుకు తీసుకువచ్చాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.